న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన స్వేచ్ఛ కాళ్లు బెడ్ కి తాకి ఉండడంతో అనుమానం వ్యక్తమవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, యాంకర్ స్వేచ్ఛ మృతికి కారణాలేంటి? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. ఇందిరా పార్కు సమీపంలో ఉన్నటువంటి శీలం రెసిడెన్సీలోని ఆమె నివాసంలో టెర్రస్ పైన గత కొంతకాలంగా ఆమె నివాసం ఉంటున్నటువంటి నివాసంలోనే రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యకు సంబంధించి ప్రస్తుతం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు గురైందా లేకపోతే ఎవరైనా హత్య చేశారనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆమె యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. ప్రజెంట్ ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆమె యొక్క నివాసం దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాం. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే టెర్రస్ శీలం రెసిడెన్సీ టెర్రస్ మీద ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ నివాసం ఇది. గత 4 సంవత్సరాల నుంచి స్వేచ్ఛ తన కుమార్తెతో కలిసి ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే నిన్న అంటే 2 రోజుల క్రితం విధులకు వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని కుటుంబ కలహాల కారణంగా ఆమె నిన్న కూడా ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఇంట్లో ఉండి తండ్రితో కొంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొంత డిస్కస్ చేసిన తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అనే విషయం మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే అసలు ఆమె చివరిసారి ఏం మాట్లాడింది, ఏం జరిగింది అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ఇంటి దగ్గర ఆమె నివసించినటువంటి నివాసం దగ్గర ఉన్నటువంటి మొత్తం వస్తువులన్నీ కూడా ఎక్కడే బయటే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనతో ఇంటి వాచ్మెన్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఆమె చివరిసారిగా ఏం మాట్లాడినటువంటి వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు ఏం జరిగింది, చివరిసారిగా ఆమె ఏం మాట్లాడింది, ఎంతకాలం నుంచి నివాసం ఉంటున్నారు ఇక్కడ? 4 సంవత్సరాల నుంచి ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది మేడం. ఎవరెవరు ఉండేవాళ్ళు ఇంట్లో? ఎవరెవరంటే కూతురు, అక్క ఉంటుంది. అంటే గత కొంతకాలం నుంచి ఆమె వేరొక వ్యక్తితో కూడా అంటే భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత వేరొక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారన్నటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇతర వ్యక్తులు ఎవరైనా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళ, ఎవరు వస్తూ ఉండేవాళ్ళు, అసలు ఎన్నిసార్లు వచ్చేవాళ్ళు? అసలు అంటే ఎవరైనా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. చుట్టాలు కూడా చుట్టాలు వస్తూనే ఉంటారు. అతను కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. అంటే ఏమనిపారు ఇప్పుడు ఈ పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తి వస్తూ ఉంటారు నివాసానికి అనే విషయం కూడా తెలుస్తూ ఉంది. సో ఆయన ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు, అసలు ఏమన్నా చివరిసారిగా అసలు ఏ విషయాలు డిస్కస్ చేసింది? అది తెలియదు, మనకు తెలియదు ఆ విషయం. అంటే మీతో ఎప్పుడన్నా చివరిసారి? లేదు, ఏం మాట్లాడినా. ఉండేవాళ్ళు బాగానే ఉండే, కానీ అతని గురించి మనకు తెలియదు. ఈ మేడం గురించి కూడా వీళ్ళు గురించి మనకు తెలియదు. పైకి వస్తారు కదా, మేము కూడా పైకి రాము కదా. కింద ఆత్మహత్య చేసుకుందనే విషయం ఎలా తెలిసింది? పాప కిందికి వచ్చింది. వాళ్ళ తాత బయట నుంచి స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇంటికి కాంచి ఇటు వచ్చింది 8 గంటలకు. 8 గంటలకు రాగానే నైట్ పైకి వచ్చింది. నేను కిందన కూర్చున్నా. మాకు కింద కూర్చోగానే మళ్ళీ ఒకసారి అర్ధగంట సేపు కొట్టింది. కొట్టంగానే అమ్మ డోర్ తీస్తలేదు ఆంటీ అని మా భార్య అని అన్నది. అయితే ఎందుకు తీస్తలేరా పోంపా అని, నువ్వు కూడా రా అంటే నేను కూడా ముగ్గురం వచ్చేసిన పైకి. వచ్చారుగా నేను కూడా ఒక గంటన్నర అరిచిన, కానీ తీయబోతే ఏం చేసిన, కింద అన్న ఉన్నాడు, ఒక అన్న. ఆ అన్నను పిలిచి డోర్ను ఇట్లా నెట్టేసిన. సడన్గా ఆపడంగానే కథ భయపడి తలుపుచ్చేసి అంతే. సో మొత్తం ఎన్ని గంటల టైంలో చోటు చేసుకుంది ఇదంతా? 9-6 నిమిషాలు అయింది మాకు. పోలీసులు ఏ టైంకి వచ్చారు? పోలీసు దాదాపు 9 అయింది. 9 గంటలకు వచ్చారు. అంటే మీకు అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆమె సూసైడ్ చేసుకుందనే విషయం తెలిసిందా? బయటగా లాక్ చేస్తుందా, లోపల ఏమన్నా లాక్ చేసి? లోపల సెంటర్ ఉంది కదా, అది లాక్ చేసుకుంటారు. లోపల డోరే లాక్ చేసి లోపలదే లాక్ చేసుకుంటే నెట్టేసినాం అన్నమాట. అంతే. వాళ్ళ పేరెంట్స్ వచ్చారా? పేరెంట్స్ వచ్చేసాను, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ వాళ్ళంతా వచ్చేసి అంతే. సో అది రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ తెలియజేస్తున్నారు. గత కొంతకాలం నుంచి అంటే 4 సంవత్సరాల నుంచి కూడా స్వేచ్ఛ తన కుమార్తెతో కలిసి భర్తతో 2014లో ఆమె విడాకులు తీసుకున్న తర్వాత ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు శీలం రెసిడెన్సీలో. కుమార్తెతో కలిసి ఆమె ఇక్కడ నివాసం ఉంటుంది. రెగ్యులర్ గా విధులకు వెళ్లి వచ్చి ఇంటికే వస్తూ ఉండేది. ఎవరితో ఎటువంటి గొడవలు అనేవి లేవు, అంతా కూడా సక్రమంగానే ఉందనేది ఈ యొక్క అపార్ట్మెంట్ కు వాచ్మెన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి విజువల్స్ లో కూడా చూసినట్లయితే మొత్తం ఇక్కడ ఆమె కుమార్తెకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆమెకు సంబంధించినటువంటి బట్టలు పూర్తిగా టెర్రస్ లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఆమె తన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అనేది మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం స్వేచ్ఛ తండ్రి మాత్రం అనేక రకాల
ఆరోపణలు అనేవి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్ణచంద్రరావు అనేటువంటి మరొక సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. అతనితో పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత అతను పెళ్లి చేసుకుంటానని చెప్పడం కారణంగా అనేక సందర్భాల్లో పెళ్లి చేసుకోవాలని కూడా ఆమె అడిగింది. కానీ తను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ రావటం, మాట దాటివేయటం, అప్పటికే తనకు పెళ్లై ఉండటం, తన భార్యకు విడాకులు ఇచ్చి మరీ స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని చెప్పడం అనేటువంటి విషయాలన్నింటిలో నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గొడవలు అనేవి జరుగుతూ వచ్చాయి. గతంలో కొన్నిసార్లు విడిపోవడం జరిగింది, మరలా కలవడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో ఇక తను వద్దు అనుకున్నప్పటికీ కూడా మరలా పెళ్లి చేసుకుంటానని నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు పూర్ణచంద్రరావు. అందులో భాగంగానే మరలా తిరిగి కలిసింది. కానీ ఎప్పటికప్పుడు పెళ్లి అనే మాట దాటి వేస్తూ వచ్చినట్టు తప్ప ఇప్పుడు కూడా పెళ్లి అనే దానికి ముందుకు రావలేదు అనేటువంటి విషయాలకు సంబంధించి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానంగా ఇప్పుడు అతనే కారణం అనేది స్వేచ్ఛ తండ్రి చేస్తున్నటువంటి ఆరోపణలు. వీటన్నిటి మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం సూసైడ్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం స్వేచ్ఛ యొక్క మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తవగానే తల్లిదండ్రులు దగ్గర రామ్నగర్ లోనే ప్రజెంట్ ఆమె నివాసం ఉంటున్నటువంటి ఇంటికి కోతవీటి దూరంలోనే ఉంటున్నారు కాబట్టి ఇటు అనేక మంది జర్నలిస్టులు, మహిళా యాంకర్లు కూడా వచ్చి చేరుకొని ఆమెకు నివాళులు అర్పించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆమె యొక్క మృతదేహాన్ని వారి ఇంటికి తరలిస్తారనే విషయం కూడా తెలుస్తోంది. రత్నకుమార్, పూర్ణచంద్రతో స్వేచ్ఛ ఎంత కాలంగా సహజీవనం చేస్తుంది? ఆమె మరణించిన సమయంలో అతను ఏమైనా ఆ ఇంట్లో ఉన్నాడా? బేసిక్ గా మనకు ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వివరాలు అందించిన ప్రకారం గత కొంతకాలం నుంచి అంటే మనకు తెలిసినటువంటి సమాచారాన్ని బట్టి ఎప్పుడైతే భర్తతో విడాకులు అయిపోయిన తర్వాత ఆమె పనిచేస్తున్నటువంటి ప్రాంతంలోనే ఒక సహోద్యోగిగా పూర్ణచంద్రరావు పరిచయం అవడం జరిగింది. కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ లో భాగంగా ఇద్దరు కలిశారు. ఆ తర్వాత వారి పరిచయం కాస్త ప్రేమగా మారటం, తాను అప్పటికే ఆ భార్యతో విసుగు చెంది ఉన్నాను, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను నిన్ను అనేటువంటి విషయాలకు సంబంధించి ఆమెను నమ్మించడంతో అది నిజమే అనుకొని అప్పటికే సింగిల్ గానే కూతురుతో కలిసి నివాసం ఉంటుంది కాబట్టి ఆమె అది నిజమే అనుకొని అతనికి దగ్గర అవ్వడం జరిగింది. గత కొంతకాలం నుంచి కూడా వీరి యొక్క సహజీవనం అనేది కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే తను పెళ్లి విషయం వచ్చే వరకు కూడా మాట దాటవేస్తూ రావడం, ఇదంతా కూడా అనేక సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉంటున్నటువంటి నివాసానికి కూడా అనేక సార్లు తను పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తి వస్తూ ఉంటాడు. ఒక 2 రోజులు 3 రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప రెగ్యులర్ గా ఇక్కడ ఉండడు అనే విషయాన్ని ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరోవైపు అతనితో ఉన్నటువంటి విభేదాల కారణంగానే నిన్న ఎప్పుడైతే ఆమె సూసైడ్ చేసుకోవడానికంటే ముందు తండ్రితో మాట్లాడి ఇక నేను ఈ యొక్క విభేదాలకు సంబంధించి పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో ఇక నేను ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో గొడవలు అయినప్పటికీ ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు తానే ఒప్పుకొని మరలా తను పెళ్లి చేసుకుంటాడని నమ్మి దగ్గరయ్యాను. కానీ ఈసారి మాత్రం దగ్గరయ్యే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అతనితో ఇక నాకు సంబంధం లేదు, నేను అతనికి దూరంగా ఉండాలనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని తండ్రికి చెప్పింది. తండ్రిని స్వయంగా పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తితో మాట్లాడమని కూడా చెప్పింది. ఇక ఇందులో సయోధ్య కుదుర్చుకునేటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. అతనితో ఇక తెగతింపులు చేసుకునేటువంటి ఉద్దేశం ఉంది అనేటువంటి విషయాలు మాత్రమే ఆమె కూతురు డిస్కస్ చేసిందనేటువంటి విషయాన్ని తండ్రి తెలియజేశాడు. సో ఇక తండ్రి తెలియజేసినటువంటి విషయాన్ని బట్టి పూర్ణచంద్రరావు అనేటువంటి సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తితో ఉన్నటువంటి విభేదాల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేది తండ్రి వర్షన్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఏది ఏమైనప్పటికీ ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ యాంకర్గా ఆమె అనేక సంవత్సరాల నుంచి చాలా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ప్రముఖమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి యాంకర్ ఇప్పుడు ఊహించని విధంగా స్వేచ్ఛని మొదటి నుంచి కూడా వాళ్ళు అనేక రకాలుగా ఉద్యమ సమయాలలో తమ యొక్క గళం వినిపించినటువంటి వ్యక్తులుగా ఆమె కుటుంబానికి పేరుంది. ఆమె సైతం రచనల ద్వారా కావచ్చు, తన యొక్క మాటల ద్వారా కావచ్చు ఎంతో మందిని ఆకట్టుకుంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది మీడియా రంగంలోనూ, అలాగే ఉద్యమాల సమయంలో కూడా. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇలా చిన్న కుటుంబ కలహాలలో వచ్చినటువంటి వ్యక్తిగత జీవితంలో వచ్చినటువంటి కలహాల కారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందనేది ప్రతి ఒక్కళ్ళని కూడా షాక్ గురి చేస్తుంది. దీని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా అసలు ఆమె ఎందుకు చనిపోయిందన్నటువంటి విషయాలు కూడా తేటతెల్లమయ్యే అవకాశాలు ఉంటాయి. రత్నకుమార్, స్వేచ్ఛ కో యాంకర్స్ గానీ సహోద్యోగులు గానీ ఏం చెప్తున్నారు అంటే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునే అంత పిరికిదా? మనం ఇంటి దగ్గర పరిస్థితి చూడొచ్చు. అసలు ఆమె ఎటువంటి జీవనాన్ని సాగిస్తుంది అనేది పూర్తిగా ఈ శీలం రెసిడెన్సీలోని టెర్రస్ లోనే గత 4 ఏళ్ల నుంచి ఆమె నివాసం ఉంటుంది. సో ఇక్కడ ఆమె నివసిస్తున్నటువంటి నివాసం దగ్గర కొంత పూర్తిగా తనకు అనుకూలమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంది. పైన టెర్రస్ మొత్తం కూడా ఒక గార్డెన్ లాంటి అట్మాస్ఫియర్ ను కలిగి ఉండి పూర్తిగా అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా చాలా ఏకాంతంగాను కుమార్తెతో కలిసి ఇక్కడ నివాసం ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నట్లుగానే మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల ప్రాంతాలన్నింటి కూడా చూసినప్పుడు అర్థం అవుతుంది.
అయితే తల్లిదండ్రులు కొంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడే ఒక కూతురుతో కలిసి తను ఇండివిజువల్ గా ఒకవైపున ఉద్యోగానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ చూసుకోవడము, మరోవైపు కూతురుతో కలిసి ఆమె యొక్క స్కూల్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్, ఒకవైపున కూతురుని స్కూల్ కి పంపించడం, ఇటువంటి అంటే పర్సనల్ లైఫ్ లో కూతురికి సంబంధించి ఇబ్బంది అనేది దూరం అయినప్పటికీ కూడా తను పర్సనల్ లైఫ్ లో ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతుందనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు అర్థం అవుతుంది. అయితే ఇక ఎప్పుడైతే ఆ పూర్ణచంద్ర వ్యక్తి తన లైఫ్ లోకి ఎదురై వచ్చిన తర్వాత తన జీవితం బాగుంటుందని చెప్పని అనుకుంది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడం, పెళ్లి అనేది జరగకపోవడం, ఆల్రెడీ అతనికి పెళ్లి అయి ఉండటం, సో అతన్ని మరింతగా ముందుకు నిలదీసి ఆమె ఆ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయలేకపోవడం, అతన్ని విడిచి ఉండలేకపోవడం, రకరకాల కారణాలు అనేవి ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండొచ్చు అనేటువంటి విషయమే ప్రాథమికంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆమె ఆత్మహత్య. అయితే ఇప్పుడు ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి వ్యక్తి పర్సనల్ లైఫ్ లో అంటే వైవాహిక జీవితంలో తలెత్తినటువంటి ఇబ్బందులు, ఆ తర్వాత సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తి నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు అనేవే ఆమెను బేసిక్ గా యొక్క ఆత్మహత్య వైపు ఉసిగొల్పాయమనేటువంటి అనుమానాలు అయితే మాత్రం ఖచ్చితంగా కలుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారాలన్నిటి మీద తోటి యాంకర్లు, సీనియర్ జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు అందరూ కూడా ఇప్పటికే మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా స్పందిస్తూ కొత్త విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కొంతమంది సన్నిహితులు కూడా స్పందించారు. రీసెంట్ గానే అనేక విషయాల మీద తాము డిస్కస్ చేసుకున్నాము, మంచిగా మాట్లాడుతుంది, మహిళలకు సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యంగా మీడియా రంగంలో పనిచేసేటువంటి మహిళల అభ్యున్నతికి కృషి చేసే విధంగా మనం ముందుకు పోవాలనేటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఆమె పార్టిసిపేట్ చేసింది. ఒక మంచి న్యూస్ ప్రెజెంటర్ గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. నిన్న కూడా కొంతమంది యాంకర్లతో మాట్లాడింది. ఆ తర్వాత కొద్ది క్షణాలు సూసైడ్ చేసుకోబోతున్నటువంటి అంటే కొన్ని క్షణాల ముందు వరకు కూడా చాలా ప్రశాంతంగా అందరితో మాట్లాడినటువంటి వ్యక్తి. ఇంత అంటే అకస్మాత్తుగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది. స్వేచ్ఛగా ఉన్నటువంటి స్వేచ్ఛ ఇంత అంటే ఒక ఇట్లాంటి ఆత్మహత్య ప్రయోగం చేసింది, ఆమె ఈ రకమైనటువంటి పనికి పాల్పడింది అంటే మాత్రం ఖచ్చితంగా తాము జీర్ణించుకోలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని తోటి మహిళా యాంకర్లు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళందరూ కూడా చాలా మంది మిత్రులందరూ గాంధీ హాస్పిటల్ కు ఆమె పోస్ట్ మార్టం ప్రక్రియ దగ్గరకు చేరుకుంటున్నారు. అక్కడ కూడా చాలా మంది విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇక మిగతా మహిళా యాంకర్లు కావచ్చు, తోటి జర్నలిస్టులు, సహోద్యోగులు అందరూ కూడా ఆమెను ఎక్కడైతే సందర్శనార్థం ఉంచబోతున్నారో మృతదేహాన్ని రామ్నగర్ లోని తల్లిదండ్రుల నివాసం వద్దకు చేరుకునే అవకాశాలు ఉంటాయి. రత్నకుమారి కేసుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? కేసు ఫైల్ చేశారా? ప్రజెంట్ ఇన్సిడెంట్ స్వేచ్ఛ మృతిపై పోలీసులు ఇప్పటికే అనుమానం అంటే మిస్టీరియస్ డెత్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో సూసైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇమీడియట్ గా సమాచారం అనేది అందుకున్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీసులు శేలం రెసిడెన్సీకి చేరుకున్నారు. శేలం రెసిడెన్సీకి చేరుకొని ఇమీడియట్ గా వచ్చి పోలీసులు వచ్చి చూసే టైంకి అప్పటికే ఆమె నిర్జీవంగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. అప్పటికే చనిపోయి ఉండటంతో ఇమీడియట్ గా ఆమె యొక్క మృతదేహాన్ని ఫ్యాన్ నుంచి అక్కడి నుంచి దించడము, ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి గాంధీ హాస్పిటల్ కు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ప్రజెంట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఎవరి మీద అయితే అనుమానాలు తలెత్తుతున్నాయో పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తికి సంబంధించి తను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అనేది మనకు తాజాగా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. అయితే దీని మీద పూర్ణచంద్రరావు కావచ్చు, లేకపోతే అంటే ఇది కేవలం స్వేచ్ఛ తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలే కాబట్టి అసలు వాస్తవంగా ఏం జరిగిందనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉండగా దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వచ్చినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అసలు నిజానికి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది తల్లిదండ్రులు చెప్తున్నట్లు తండ్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తితో ఉన్నటువంటి యొక్క సహజీవనం రిలేషన్ కారణంగానే అతనితో ఉన్నటువంటి ఇబ్బందులు కారణంగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెప్పి ఇంతకాలం ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చి మాట దాట వేస్తూ కాలయాపన చేస్తున్నటువంటి వ్యవహారాల కారణంగానే ఆమె మనస్తాపానికి గురయ్యి ఈ రకంగా ఆత్మహత్యకు పాల్పడిందా, లేకపోతే దీని వెనకాల మరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రత్నకుమార్, అయితే ప్రస్తుతం స్వేచ్ఛ మృతదేహం ఎక్కడుంది? ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తారు? ప్రజెంట్ స్వేచ్ఛ మృతదేహానికి పోస్ట్ మార్టం అనేది ప్రక్రియ అనేది జరుగుతోంది. ప్రజెంట్ గాంధీ హాస్పిటల్లో ఆమె యొక్క మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వైద్యుల సమక్షంలో ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ అనేది జరుగుతోంది. మరోవైపు ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తవగానే కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారు. అక్కడి నుంచి రామ్నగర్ లోని తల్లిదండ్రులు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతానికి స్వేచ్ఛ మృతదేహాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడే ఇవాళ సాయంత్రం లేదా రేపటి వరకు కూడా ఈ యొక్క అంత్యక్రియల ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు. మొత్తానికి జరిగినటువంటి టోటల్
ఇన్సిడెంట్ లో టోటల్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి మహిళా న్యూస్ ప్రెజెంటర్లు కావచ్చు, లేకపోతే సహోద్యోగులు, ఆమె గురించి తెలిసినటువంటి వ్యక్తులందరూ కూడా కొంత విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ గానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి మీడియాలో ఆమె కేవలం 1-2 కాదు, దాదాపు 15 సంవత్సరాల పైగానే మీడియా అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అన్ని ప్రముఖ ఛానల్స్ లోనూ చాలా కీలకంగా పనిచేసింది. ఎంతో మంది నాయకులను ఇంటర్వ్యూలు చేయడంలో కావచ్చు, తన యొక్క వాగ్దాటితో ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి వ్యక్తి. కేవలం న్యూస్ ప్రెజెంటర్ గా మాత్రమే కాకుండా ఒక ఉద్యమకారినిగా విప్లవ భావజాలను కలిగినటువంటి వ్యక్తిగా కూడా తెలుస్తోంది. కుటుంబీకులందరూ కూడా విప్లవ భావజాలను కలిగి ఉద్యమాల సమయంలోనూ ప్రజా హక్కుల కోసం పోరాటం చేయడంలో చాలా ముందుకున్నటువంటి వ్యక్తులుగా మనకు సమాచారం అందుతోంది. సో ఇంత స్ట్రాంగ్ గా బలంగా ఉన్నటువంటి వ్యక్తి, మంచి కుటుంబ నేపథ్యాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? నిజంగానే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వార్తల్లో భాగంగా ఒక వ్యక్తి కోసమే ఇటువంటి ఆత్మహత్యకు పాల్పడిందా, లేకపోతే దీని వెనకాల ఏదైనా బలమైనటువంటి కారణాలు ఉన్నాయా అనేది ప్రస్తుతానికి సస్పీషియస్ గానే ఉంది. ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులకు, ఆ వాస్తవాలు అనేవి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నిన్న సాయంత్రం స్కూల్ దగ్గర నుంచి ఆమె యొక్క కుమార్తె రెగ్యులర్ గా ఇక్కడ నుంచి ఆటోలోనే స్కూల్కి వెళ్తూ ఉంటుంది. 9వ తరగతి చదువుతోంది ప్రస్తుతం కుమార్తె. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు స్వేచ్ఛ తండ్రి ఆ పాపను తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తూ ఉంటాడు. అలాగే రెగ్యులర్ గా అలా తీసుకుని వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలోనే నిన్న ఆ పాపను శీలం రెసిడెన్సీ గేట్ దగ్గర ఆయన ఆ పాపను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు లిఫ్ట్ ద్వారా పైకి వచ్చినటువంటి పాప రెగ్యులర్ గా ఎలాగైతే వస్తుందో అలాగే డోర్ ఓపెన్ చేసి ఇమ్మీడియట్ గా ఒకసారి తలుపు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అప్పటికి లోపల డోర్ లాక్ అయి ఉండటంతో కింద వాచ్మెన్ కు విషయాన్ని తెలియజేసింది. తన అమ్మ డోర్ తీయట్లేదు, ఇమ్మీడియట్ గా వచ్చి చూడాలని చెప్పని తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు వాచ్మెన్ సతీమణి ఇద్దరు వచ్చి ఒకసారి వాళ్ళు ఎంత పిలిచి ఫోన్లు చేసినా సరే రెస్పాన్స్ అనేది లేకపోవడంతో ఇక ఒక గంట సేపటి తర్వాత బలవంతంగా ఆ డోర్ ను ఓపెన్ చేశారు. ఆ సమయంలోనే లోపల సింగిల్ బెడ్రూమ్ లో నుంచి లోపలికి వెళ్ళి బెడ్రూమ్ లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కూతురు. సో ఇప్పుడు ఆమె సైతం కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడు కూతురు యొక్క జీవితాన్ని కూడా కనీసం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆమె కోసమైనా సరే ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అనేది చాలా మంది చెబుతున్నటువంటి మాట. సో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు ఆ కూతురు ఎప్పుడైతే తల్లి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిందో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఏం అర్థం కాక ఇక్కడ నుంచి వాచ్మెన్ కావచ్చు, కూతురు అందరూ కూడా పరుగులు తీసి ఏడుపుతో గుక్కపెట్టి ఏడ్చినటువంటి పరిస్థితి రాత్రి విషాదకరంగా మారింది ఈ ప్రాంతంలో. సో ఆ తర్వాత ఇప్పుడు ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం అందించడం, తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వాళ్ళందరూ ఇక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత నివాసానికి తీసుకెళ్లి అక్కడ అంతిమ సంస్కారాలు అనేవి పూర్తి చేస్తారు. ఓవరాల్ గా ఒక ఆవేశపూరితమైనటువంటి నిర్ణయమా, లేకపోతే ఎంత ఎటువంటి ఇబ్బంది అనేది ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించింది అనేది ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి దర్యాప్తులో భాగంగా అనేక వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. దీపిక, రత్నకుమార్ అలాగే స్వేచ్ఛ మృతిపై సీనియర్ జర్నలిస్టులు ఏమంటున్నారు? 15 సంవత్సరాల యాంకరింగ్ కెరియర్ అంటే సాధారణ విషయం కాదు. తన వ్యక్తిత్వం ఎలా ఉండేది? ఏమంటున్నారు వాళ్ళు? ఎలా ఉండేది తను? ప్రస్తుతం యావత్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కావచ్చు, అలాగే విప్లవ భావజాలు కలిగినటువంటి వ్యక్తిగా కూడా ఆమె గురించి తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఆమె ఎంతో వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి. రీసెంట్ గా మహిళా జర్నలిస్టుల యొక్క సమావేశం అనేది కూడా జరిగింది. ఆ సమావేశంలో ఖచ్చితంగా మహిళా జర్నలిస్టులు రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉన్నాయి, ఆ ఇబ్బందులను ఏ రకంగా తొలగించుకోవాలి, ఇబ్బందులను తొలగించుకొని మీడియా రంగంలో ఎలా ముందుకు పోవాలి, సమాజంలో మహిళా అభ్యున్నతికి కృషి చేయడం కోసం ఏ పనులను అవలంబిస్తే బాగుంటుంది. సో ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్చించిన తర్వాత వీటన్నిటిపైన ఆమె తను ఏమనుకుంటుంది అనేది, తన యొక్క ప్రణాళికలను ఎలా ఉన్నాయి, ఏ రకంగా ముందడుగులు వేస్తే కొంచెం ఆ మహిళలు మరింత ముందుకు రాగలుగుతారు, ఎంత శక్తివంతంగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎలా పోరాడాలన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆమె అనేక రకాల ఇటు మహిళా జర్నలిస్టుల యొక్క సమావేశాల్లో ప్రసంగించినటువంటి వ్యక్తి రీసెంట్ గానే. సో అలాగే ఒక న్యూస్ ప్రెజెంటర్ గాను, లేకపోతే డిబేట్స్ చేసే విషయంలో కావచ్చు, లేకపోతే
తను రిపోర్టింగ్ పరమైనటువంటి విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో చక్కని రూపాన్ని కలిగి ఉండటంతో పాటు మరోవైపున మంచి వాగ్దాటి కలిగి ఉంది. ఒక జర్నలిస్ట్ గా చాలా చాలా పర్ఫెక్ట్ గా తను ఇప్పటి వరకు కూడా తన విధులను నిర్వహించు వస్తున్నటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి కొన్ని విషయాల కారణంగా, కుటుంబ కలహాల కారణంగా ఒకగానొక కూతురు యొక్క భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మార్చి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడింది అనేది ప్రతి ఒక్కళ్ళను కూడా కలిసివేస్తోంది. ఇక ఈ అంశంపైనే ఆమెకు సంబంధించినటువంటి తోటి సన్నిహితులైనటువంటి జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు, తోటి జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, ఆమె గురించి తెలిసినటువంటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా ప్రజెంట్ ఇది ఖచ్చితంగా నమ్మలేకపోతున్నాము, ఇందులో తమకు అనుమానాలు ఉన్నాయి, ఏ రకంగా చనిపోయింది అనేది, ఆత్మహత్య చేసుకుందా లేకపోతే దీని వెనకాల మరేతర కారణాలు ఉన్నాయనేది ఖచ్చితంగా పోలీసులు ఐడెంటిఫై చేయాలనేది వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నటువంటి మాట. ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తులో పూర్తి వివరాలు అనేవి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే రత్నకుమార్ అనుమానాస్పదంగా మృతి చెందినట్లుగానే తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఏమైనా దొరికాయా? వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు తెలియజేసినటువంటి వివరాల ప్రకారం రాత్రి ఎప్పుడైతే కూతురు వచ్చి డోర్ కొట్టిన తర్వాత డోరు లోపల ఇన్సైడ్ లాక్ అయి ఉంది, బయట ఓపెన్ చేసే ఉంది. అందులో భాగంగానే తాము డోర్ కొట్టాము. డోర్ కొట్టిన తర్వాత ఎంతసేపటికి కూడా డోర్ అనేది ఓపెన్ అవ్వలేదు. డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో దాదాపు గంట సేపటి తర్వాత డోర్ని బలవంతంగా ఓపెన్ చేసిన సందర్భంలోనే ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఆ విషయం చూసి అప్పటి వరకు తన పని తాను చేసుకుంటూ పోయి చాలా సానుకూలంగాను మంచిగా అందరితోనూ మంచిగా పలకరిస్తూ మంచిగా ఉండేటువంటి వ్యక్తి ఇలా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించే వరకు తాము షాకు గురయ్యాము, భయాందోళనకు గురయ్యాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కావచ్చు, ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి ఇక్కడ ఒకసారి అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో భాగంగా ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఇంటికి లాక్ చేయడం జరిగింది. బయట ఉన్నటువంటి సామాగ్రికి సంబంధించి ఆమె యొక్క వస్తువులు అనేవి కావచ్చు, ఎక్కడెక్కడ బయటే వాటన్నిటిని కూడా ఎలా అలాగే ఉంచేశారు. మరోవైపు ఒకసారి లోపల ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది పూర్తి నివాసంగా తెలుస్తోంది. లోపల ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే సింగిల్ బెడ్రూమ్ లో ఆమె ఫ్యాన్ కు వేలాడినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి ఏదైతే ఇన్సైడ్ విజువల్స్ లో ఉందో అక్కడ ఇప్పటికే పోలీసులు ఆమె యొక్క ఎప్పుడైతే మృతదేహాన్ని ఒకటి నుంచి తీసినప్పుడు కేవలం మెడ మీద తప్ప ఇతర శరీర భాగాల మీద కూడా ఎక్కడా గాయాలనేవి లేకపోవడంతో ప్రాథమికంగా ఇది సూసైడ్ గానే భావించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం యొక్క రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత అలాగే పోలీసుల యొక్క దర్యాప్తులో భాగంగానే పూర్తి వివరాలు అనేవి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసినట్లయితే మొత్తం ఆమె రెగ్యులర్ గా ఎలాగైతే ఉండేదో రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ చేసుకుంటూనే ఈ సడన్ గా తీసుకున్నటువంటి అంటే ఒక ప్లాన్ ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఇది అకస్మాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయం అని తెలుస్తుంది. పైగా మనం ఒకసారి ఆ సూసైడ్ చేసుకున్నటువంటి విజువల్స్ ను ఒకసారి పరిశీలించినప్పుడు కూడా పక్కనే ఒక కప్ బోర్డ్స్ కి సంబంధించి ఉన్నటువంటి కప్ బోర్డ్స్ మీద హార్ట్ సింబల్ తో స్వేచ్ఛ అనే పేరు కూడా రాసి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఆమె అంటే ఈ యొక్క ఆత్మహత్యకు ముందు కూడా తనను తాను ఎంత ఇష్టపడుకుంటున్నాను అనే దానికి సంబంధించి కూడా అవి ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ఆ రకంగా రాసిందా లేకపోతే ఎప్పుడో అలా రాసి ఉందా అనేది ఒకసారి అది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఇంతలాగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ కనుక గమనించినట్లయితే ఇది యాక్సిడెంటల్ గా తీసుకున్నటువంటి నిర్ణయమే తప్ప ఇది వెనకాల ఒక ప్లాన్ ప్రకారం తీసుకొని ఉన్నది కాదు. లేకపోతే ఇక్కడ ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టి ఉండటం, పూర్తిగా రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ ఉండటం, ఈవెన్ వాష్ చేసినటువంటి వస్తువులన్నీ కూడా బయటే పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని బట్టి అకస్మాత్తుగా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏదో ఒక విషయం అనేది జరిగింది, ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ విషయాలు జరిగిన తర్వాత మాత్రమే కొంత ఎటువంటి అంటే ఆమెతో ఎటువంటి కన్వర్జేషన్స్ జరిగాయి, ఎవరు ఆ కన్వర్జేషన్స్ చేశారు, ఏ కన్వర్జేషన్స్ కి ఆమె అసంతృప్తి అయ్యి ఎంత బాధపడుతూ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రత్నకుమార్ స్వేచ్ఛతో లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారని చెప్తున్న పూర్ణచంద్ర ఆచూకీ ఏమైనా లభించిందా? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉంటున్నాడు, ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాడు? పూర్ణచంద్రరావు అనే వ్యక్తి మీదే ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే మొదట ఆమె రిలేషన్ లో ఉంది అనేటువంటి విషయానికి సంబంధించి కూడా గత కొంతకాలం నుంచి ఆ సహోద్యోగులకు ఆ విషయము తెలిసింది. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ లో చూసినట్లయితే పైన టెర్రస్ మీద ఒకసారి సీసీ కెమెరాస్ అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి.
మొత్తం ఆ బెడ్రూమ్ ని లోపల పైకి ఎవరు వస్తూ ఉంటారు, ఎవరు వెళ్తూ ఉంటారు అనే విషయాలకు సంబంధించి కూడా సీసీ కెమెరాస్ ను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ఖచ్చితంగా అంటే చివరిసారిగా ఎవరు వచ్చి వెళ్ళారు, ఏం జరిగి ఉంటుంది, కన్వర్జేషన్స్ వాళ్ళ మధ్య అనేటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. ప్రస్తుతం పోలీసులు యొక్క విషయం ఇదంతా కూడా ఒకసారిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేసు దర్యాప్తులో భాగంగా. మరోవైపు ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు వినిపించినటువంటి పేరు ఆ పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తి కాబట్టి మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో గత కొంతకాలం క్రితం కూడా అతనితో కలిసి కొన్ని ఫోటోలు దిగడం జరిగింది. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళటము, ఫోటోలు దిగినటువంటి ఆ యొక్క ఇమేజెస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ లభ్యమైన తర్వాత అతని మీద అనేక రకాల అనుమానాలు తలెత్తుతూ ఉండటమే కాకుండా స్వేచ్ఛ తండ్రి స్వయంగా ఆయనే ఆరోపణలు చేస్తూ ఆయనే చెప్తూ ఉన్నారు, కేవలం అతని కారణంగానే తమ యొక్క కుమార్తె యొక్క ఆత్మహత్యకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి అనుమానాల ద్వారా సో కేసు దర్యాప్తులో భాగంగానే వీటన్నిటిని కూడా ఒకసారి పరిశీలించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో స్వేచ్ఛకు ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి పరిచయాన్ని బట్టి దాదాపు వీళ్ళిద్దరి మధ్య ఒక 4-5 సంవత్సరాలుగానే ఎక్కువగానే పరిచయం అనేది ఉంది. అనేక సార్లు అంటే అతను కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈమె తను ఒక ఆన్ స్క్రీన్లో కనిపిస్తూ యాంకర్ గాను అలాగే రచనల ద్వారాను అనేక నేపథ్యాలలో ఇంక్లూడ్ అయినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రకంగా ఇద్దరి మధ్య పరిచయం అనేది ఏర్పడి ఆ తర్వాత అది ఇద్దరు అన్యోన్యంగా ఉండటానికి సహజీవనానికి దారి తీసిందనేటువంటి విషయాలు అనేవి తెలుస్తూ ఉన్న నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇప్పుడు ఆ పూర్ణచంద్రరావును క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు పోలీసులు అనేటువంటి విషయం తెలుస్తోంది. మొత్తానికి అతన్ని అదుపులోకి తీసుకోవడం, అతన్ని విచారించిన తర్వాత అలాగే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ప్రకారం పూర్తిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తే ఖచ్చితంగా ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేటువంటి విషయాలు పూర్తిగా తెలిసినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. రత్నకుమార్, అయితే స్వేచ్ఛకి ఒక కూతురు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. తను ఏమైనా మాట్లాడుతుందా? తల్లి మరణానికి సంబంధించి ఏమైనా చెప్తుందా? ఈ ఇన్సిడెంట్ తర్వాత కుటుంబం అంతా షాక్ గురయ్యారు. తల్లి చనిపోవడంతో కూతురు ఇప్పటికే తండ్రి దూరం అయిపోయాడు. కేవలం తల్లితో మాత్రమే ఆమె ఉంటుంది. మరోవైపున ఇప్పుడు తల్లి యొక్క అంటే అమ్మమ్మ తాతయ్య దగ్గర ఆమె కొంతకాలం ఉంటుంది. ఒకవైపున ఇప్పుడైతే తల్లి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నియర్ బై ఉన్నటువంటి స్కూల్కి ఉదయాన్నే ఆటోలో వెళ్ళడం, సాయంత్రం వచ్చేటప్పుడు తాతయ్య అతన్ని స్వేచ్ఛ తండ్రి పాపను తీసుకొని ఇంటికి తీసుకొస్తాడు. అయితే తీసుకొచ్చినటువంటి సందర్భంలోనే రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి ప్రతిరోజు పైకి రాకుండా ఆయన మెయిన్ గేట్ దగ్గరే పాపను వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత పాప పైకి వచ్చి డోర్ కొట్టగానే తల్లి తలుపు తీస్తుంది. ఆ తర్వాత ఇక యాక్టివిటీస్ అనేవి ఇది రెగ్యులర్గా జరిగేటువంటి యాక్టివిటీ. సో అలాంటిది అట్లనే ఇప్పుడు నిన్న కూడా అలాగే వచ్చినప్పుడు తండ్రి కింద నుంచే వెళ్ళిపోవడము, కూతురు మాత్రమే పాప మాత్రమే పైకి రావడం, తలుపు తీసే ప్రయత్నం చేసినప్పుడు రాకపోవడం, వాచ్మెన్లు వచ్చి బలవంతంగా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది అందరిని కూడా షాకు గురి చేసింది. ఇప్పుడు ఆ పాప భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది తల్లి తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం కారణంగా అనేది ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చాలా మంది మహిళా జర్నలిస్టులు ఆమె యొక్క సన్నిహితులు సహోద్యోగులు చెప్తున్నటువంటి మాట కూడా కనీసం అంటే వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక ఆల్టర్నేటివ్ సమాధానం అనేది ఉంటుంది, ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. కనీసం అంత స్ట్రాంగ్గా ఉండి సమావేశాల్లోనూ మహిళా జర్నలిస్టులకు సంబంధించినటువంటి విషయాలలో తన యొక్క మాటను బలంగా వినిపించేటటువంటి వ్యక్తి ఇప్పుడు కొన్ని వ్యక్తిగత కారణాల కారణంగా కనీసం కూతురు యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈ రకమైనటువంటి నిర్ణయం అనేది ఎలా తీసుకోగలిగింది, దీని వెనకాల అసలు కారణం ఏమై ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే తెలియజేస్తున్నారు మహిళా జర్నలిస్టులు కావచ్చు, అలాగే తోటి సహోద్యోగులందరూ కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రముఖ సీనియర్ యాంకరు స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడటం అనేది యావత్తు తెలుగు మీడియాలో కొంత సంచలనంగా మారింది. ప్రతి ఒక్కళ్ళని విషాదంలోకి నింపినటువంటి పరిస్థితిగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలిసినట్టు చాలా మందికి అంటే ఆ కంపెనీలో ఆమె పనిచేసినటువంటి వర్కింగ్ ప్లేస్లో మాత్రమే కాకుండా యావత్ మీడియా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రముఖ న్యూస్ యాంకర్గా, ఒక మంచి యాంకర్గా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొంత తమ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులే ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.